వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. తాత ఎన్టీఆర్ ని బాబాయ్ యువరత్న బాలకృష్ణని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇవాళ యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా పాన్ ఇండియా స్టార్ గురించి తెలుసుకుందాం. బాలరాముడిగా మెప్పించిన బాల తారక రాముడు, స్టూడెంట్ నెంబర్ 1 గా, ఆపై సింహాద్రిగా, యమదొంగల, తెలుగింటి ఆడపడుచులకు రాఖీలా వైవిధ్యమైన క్యారెక్టర్లతో ఊసరవెల్లిగా మారి తెలుగు బాక్స్ ఆఫీస్ రూలర్ గా దమ్ము చూపించిన ఆది ఎన్టీఆర్ కే చెల్లింది. అనతి కాలంలోనే అగ్ర కథానాయకుల జాబితాలో చేరి నందమూరి నట వంశంలో 3వ తరంలో మన ఎన్టీఆర్ కి దక్కిన క్రేజ్ మరే హీరోకి దక్కలేదు. 2001లో నిన్ను చూడాలని చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసింది. అయితే కొన్ని సినిమాల ఫ్లాపుల కారణంగా పడిపోయిన ప్రతిసారి ఉవ్వెత్తున లేస్తూ తన సత్తా చాటుతున్నాడు ఎన్టీఆర్. రాజమౌళి డైరెక్షన్ లో సింహాద్రి అంటూ ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరువై అతి చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ రికార్డులను అన్ని తిరగరాశాడు. మాటల్లో పవర్ ఉంది, చేష్టల్లో ఎనర్జీ ఉంది, డాన్స్ లో ఊపు ఉంది, నటనలో పదును ఉంది. టోటల్ గా ఎన్టీఆర్ అంటే పర్ఫెక్ట్ స్టార్. స్వశక్తితో ఎదుగుతున్న ఎన్టీఆర్ ప్రతి సినిమాల్లో తనదైన ముద్ర వేసేందుకు శ్రమిస్తారు. తాత నందమూరి తారక రామారావు బాబాయ్ బాలకృష్ణ బాటలోని జైలవకుశతో త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు తారక్. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వరుసగా భారీ సినిమాలు ఓకే చేస్తూ ఫుల్ బిజీలో ఉన్నాడు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో పాటు బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ 2 సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దేవరా సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. దేవరా పార్ట్ 1 సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ వీరి కాంబోలో సినిమా ఎప్పుడో ప్రకటించారు. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ 2024 ఆగస్టు నుంచి మొదలు పెట్టనున్నట్లు అనౌన్స్ చేశారు మూవీ యూనిట్. అలాగే ఇది పవర్ హౌస్ ప్రాజెక్ట్ అంటూ హైప్ ఇచ్చారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరొకసారి యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా పాన్ ఇండియా స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మెత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మెత్తిన మహాత్ముడా.